సార్ చెప్పండి ఏంటి ఇబ్బంది అండి అసలు మీకు? గ్యాస్ కడుపు పొంగిపోయినట్టు ఉంటుంది సార్. ఏమన్నా తిన్న తర్వాత ఇబ్బందిగా ఉంటుందండి. తినక ముందు అయితే బాగానే ఉంటుంది, మార్నింగ్ లెగ్గానే బాగానే ఉంటుంది సార్. వాకింగ్ చేసి వచ్చి అన్నం చేసి అంతా బాగానే ఉంటుంది. తర్వాత తిన్న తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ గ్యాస్ పైకి తన్నేయటం, ఇలా పైకి తన్నేయటం, దీనివల్ల కొద్దిగా ఇబ్బంది అనిపించడం. మళ్ళీ ఇది ఇబ్బంది కూడా ఎంతసేపు ఉండదు సార్. ఆ గ్యాస్ తగ్గగానే ఇది నార్మల్ వచ్చేస్తుంది మళ్ళీ. దానివల్ల కడుపు అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వేరే టాబ్లెట్లు వాడాను కానీ ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు? 25 years గా. సో మందులు లో అప్పుడప్పుడు వస్తుంది సార్, అంతమానం ఉండదు. 4 నెలలు 5 నెలలు ఉంటుంది. మళ్ళీ మందులు వాడితే క్లియర్ అయితే మళ్ళీ ఒక సంవత్సరం రిలీఫ్ వస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మందులు వాడినాక ఎలా ఉంటుందండి? బాగుంటుందా కొన్ని రోజులు? అంటే కొన్ని రోజులు బాగుంటుంది సార్. ఇది కంఫర్ట్ ఏం కాదు టాబ్లెట్ వల్ల అని చెప్పి ఈ టాబ్లెట్ వల్ల పెద్దగా అనిపించలేదు సార్. అనిపించలేదు. ఓకే, ఎప్పుడైనా మీరు నోట్లోకి చిన్న పుల్లగా వాటర్ లాంటిది ఎప్పుడైనా అప్పుడు ఎంత తరచుగా వస్తుంది? అంటే నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి కూడా రాదు సార్. ఇప్పుడు అది చాలా తక్కువ సార్, అది వస్తుంది కానీ తక్కువ వస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైనా భోంచేసి పడుకుని పోయిన తర్వాత నోట్లోకి అన్నం లాగా మీరు తిన్న ఆహార పదార్థం నోట్లోకి రావటం ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు వచ్చేసరికి ఎప్పుడు రాదు. పడుకుని పోయిన తర్వాత రాత్రిపూట నిద్రపోయిన తర్వాత వచ్చేస్తుంది సార్. దగ్గుతో కానీ ఆయాసంతో కానీ ఎప్పుడైనా మీరు లేవటం జరిగింది? అలా లేదు సార్, మెరుగు వచ్చేస్తుంది సార్. అదనకు మెరుగు వచ్చేస్తే గ్యాస్ తన్నేస్తుంటది. అప్పుడు వెళ్ళి ప్యాంటసైడ్ ఇంజెక్షన్ చేయించుకుంటే పడుకుంటే ఇంజెక్షన్ చేయించుకునేంత వరకు వచ్చిందా సార్? ప్యాంటసైడ్ ఇంజెక్షన్ చేసుకుంటారు. ఎన్నిసార్లు అలా అయింది? వచ్చే 15-20 సార్లు ఉంటుంది. 15-20 సంవత్సరాల్లో అంటే ఆన్ ఎవరేజ్ సంవత్సరానికి ఒకసారి మీరు ఇబ్బంది పడతారు. వచ్చి ఒకసారి 3 సార్లు, ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండకపోవచ్చు సార్. ఓకే, ఫైన్ సార్. మీ ఎండోస్కోపీ అన్నీ చూశాను, ప్రీవియస్ రిపోర్ట్స్. దీన్ని ఏంటంటారంటే స్లైడింగ్ హైటల్ హెర్నియా అంటారండి. అంటే మీకు ఏమవుతుందంటే మనకి నోరు, అన్నవాహిక, కడుపు, అన్నవాహికి కడుపుకి మధ్యలో చిన్న స్పింక్టర్ ఒక రబ్బర్ బ్యాండ్లా ఉంటుందండి. ఇది ఎప్పుడు క్లోజ్ అయి ఉంటుంది. మనము బోన్ చేసేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ 5 సెకండ్ల పాటు ఇది ఓపెన్ అవుతుంది. ఫుడ్ వెళ్ళిపోగానే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. కానీ మీకుండే ప్రాబ్లం ఏంటంటే ఈ క్లోజ్ రెగ్యులర్గా అవ్వాల్సిన స్పింక్టర్ అంతగా క్లోజ్ అవ్వట్లేదు. అవ్వకపోగా ఈ స్టమక్ ఉంటుంది కదండి, ఈ స్టమక్ ఇలా పైకి ఇలా తన్నుతుంది. దీన్నే స్లైడింగ్ హైటల్ హెర్నియా అంటారు అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం తినగానే కడుపులో యాసిడ్ అందరికీ సెక్రెట్ అవుతుంది. ఈ యాసిడ్ ఏంటంటే మీకు పైకి వచ్చేస్తుంది. అవును సార్, అది జరుగుతుంది. సో ఈ టాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయంటే దీనిలో 2 రకాలైన కంపోనెంట్. ఒకటి ఏంటంటే యాసిడ్ని తగ్గిస్తుంది, సో పైకి వచ్చినా మీకు పెద్ద మంట అనిపించదు. రెండోది పైకి రావడాన్ని కొంత తగ్గిస్తుంది. సో ఇది మీరు వాడుతుంది. అయితే ఇది మీరు చాలా సంవత్సరాలుగా వాడుతున్నారు. ఈ మందులు కూడా ఎలా అంటే అండి, ఫస్ట్ వాడినప్పుడు చాలా బాగుంటుంది, నెక్స్ట్ దాని తాలూకు ఎఫెక్ట్ గ్రాడ్యువల్గా తగ్గుతా ఉంది. సో 2 రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, 2 సర్జికల్ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్ మీరు ఇప్పుడు వాడుతుంది అదే, కానీ మేమేం చెప్తామంటే ఎక్కువ సంవత్సరాలు మెడికల్ ట్రీట్మెంట్ వాడాల్సిన అవసరం వచ్చే వాళ్ళకి, మీరు 25 సంవత్సరాలుగా వాడతానంటున్నారు చూసారా, నెక్స్ట్ ఇంకొన్ని ఇష్యూస్ అంటే మీకు పల్మనరీ కాంప్లికేషన్స్ ఇంకా రాలేదు. కొంతమందికి నేను అడిగాను చూసారా, రాత్రిపూట దగ్గుతో నిద్రపోయే వాళ్ళు కొంతమంది, నిద్ర లేచిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఏం లేదు, యాసిడ్ వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోగానే సడన్ గా నిద్ర లేచి ఒకసారి దగ్గేస్తూ ఉంటారు. దగ్గి ఆ లంగ్స్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ పడుకుంటారు. అది మీకు లేదు, కానీ అది ఉండే వాళ్ళకి సర్జరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అంటే ఏం లేదు, స్లైడింగ్ హైటల్ హెర్నియా అని మేము లాపరోస్కోపిక్ ఫండోప్లైకేషన్ అని చేస్తాం అన్నమాట. అదేంటంటే ఎక్కువ సంవత్సరాలు మందులు వాడాల్సిన అవసరం ఉండే వాళ్ళకి, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి మనం సర్జరీ చేయాల్సిన అవసరం. ఇది లాపరోస్కోపిక్ సర్జరీ ఇవాళ చేస్తే రేపు డిశ్చార్జ్ అవుతాం. ఎక్కువ సంవత్సరాలు అంటే మేమేం చెప్తాం, 2 సంవత్సరాలకు మించి ఎవరికైనా మందులు కంటిన్యూగా వాడాల్సి కంటిన్యూ వాడండి సార్. ఇప్పుడైనా ఇలా వచ్చినప్పుడు 10-15 రోజులు వాడతాను, మళ్ళీ 6 నెలలు సంవత్సరం వరకు ఉండదు. ఏ రోజైనా గ్యాస్ అనిపిస్తే ఆ రోజు వాడతాను, మళ్ళీ ఉండదు. అదే అంటే మీరు ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ మొడాలిటీలో ఉన్నారు. పనిచేద్దాం, అంతవరకు మందులు పెడదాం, చూద్దాం. లేదంటే అప్పుడు మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం. అలాగే సార్, మీరు చెప్పిన చేద్దాం. ఓకేనా? ఓకే సార్, ఫైన్.